హలో, బాగున్నారా? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ముహూర్తాలు చూస్తున్నారు. అతి త్వరలోనే మనం మొగుడు పెళ్ళాలం కాబోతున్నాం. ఏం మాట్లాడరేంటి? మాట్లాడితే మీ నోటి ముత్యాలు రాలిపోతాయనా? అబ్బా, నువ్వు నవ్వుతుంటే నరాలన్నీ జివ్వుమంటున్నాయి. సూర్య, నీతో చాలా మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉన్నారుగా. అబ్బా, గడుసుదానివే. ఇలా రోడ్డు మీద కాదు, ఎక్కడైనా ఏకాంతంగా మీతో మనసు విప్పి మాట్లాడాలి. గోదావరి ఒడ్డును కూర్చుందామా? ఏంటి, భయమా? ఓహో, పబ్లిక్ ప్లేస్లో అయితే ఎవరైనా చూస్తారనా? అయితే సినిమాకి వెళ్దాం. అక్కడైతే అక్కడైతే ఏం చేస్తావురా? వదలండి. ఎవరు మీరు? నువ్విప్పుడు సినిమాకి రమ్మన్నావే, సూరి. దీని మీద మనసు పడ్డోణ్ణి, మోసు పడ్డోణ్ణి, పెళ్లి చేసుకోబోయేవాణ్ణి, మొత్తంగా రైట్స్ ఉన్నోడ్నే. ఏయ్, నువ్వు ఆగుబుల్లే. ఎరా, ఎంత ధైర్యం రా నీకు? నా కాబోయే పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్తావా? ఏంటి దౌర్జన్యం? వదులు, లేకపోతే ఏం చేస్తావురా? కొడతావా నన్నే? అంత మగాడివా? కొట్రా, కొట్టో. మర్యాదగా వదులు, లేకపోతే పోలీసుని పిలుస్తాను. ఏంటి, పోలీసులు పిలుస్తావా? పిలవరా. పోలీస్, 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 పోలీస్. ఆ సౌండ్ ఏంట్రా? చచ్చిపోయే ముందు కుయ్యో అన్నట్టు. ఎరా, నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ పర్సనాలిటీకి సూరి కావాలా? మ్యాచింగ్ అవుతుందనే. రుద్ర, అనవసరంగా గొడవ చేయకు. సూరి, రోడ్డు మీద నీ చెయ్యి అట్టుకున్నప్పుడే చెప్పా, నేనే నీ మొగుణ్ణి, నువ్వే నాకు కాబోయే పెళ్ళానివి అని. మధ్యలో పానకంలో పుడకలాగా ఈ కడగాడెవడు? ఇదిగో, కొంచెం డీసెంట్ గా మాట్లాడండి. నేను మాట్లాడడం కాదురా, నువ్వు ఇంకొక మాట మాట్లాడేవనుకో నిన్నెక్కడే పేక నొక్కి చంపేస్తా. వదులు, 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 వదులు. వదులుతా కానీ మరి నేను చెప్పినట్టు చేస్తావా? చెప్తాను. సూరి నీకేమవుతుంది? కాబోయే భార్య. సిస్టర్, సిస్టర్. అది కరెక్ట్ మాట. నేను చెప్పినట్టు అక్కడ చెప్పు. చెప్తాను. సిస్టర్, 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 సిస్టర్. రుద్రా సార్ చాలా మంచివాడు. రుద్ర గారు చాలా మంచివారు. నువ్వు రుద్రానే చేసుకో. నువ్వు రుద్రానే చేసుకో. మీ జంట ఈ రాజమండ్రికే కన్నుల పంట. ఈ జంట రాజమండ్రికే కన్నుల పంట. అదే, వెనక్కి తిరిగి చూడకుండా లగెత్తుకుంటే వెళ్ళిపో. పోరా. చూసావా సూరి, ఈడే కాదు ఇంకే మగాడు నీ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ధైర్యం చేయడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ రుద్రా కాబోయే పెళ్ళానివి కదా. నీ పక్కన నిలబడేది నేనే, నీ మెళ్ళో తాళి కట్టబోయేది నేనే. ఏంటండి మీరనేది? మా సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారా? మరేం చేయమంటావయ్యా? ఆ రౌడీ రుద్రగాడు నీ మేనకోడలతో మాట్లాడుతుంటే నా కొడుకును చితకొట్టుడు కొట్టాడట. సూర్య నాకు కాబోయే పెళ్ళాం, నువ్వు మర్యాదగా డ్రాప్ అయిపో, లేకపోతే పైకే పోతావని బెదిరించాడట. అందుకని ఆ రౌడీ వెధకు భయపడి కుదిరిన సంబంధాన్ని కాదనుకుంటారా? కాదనక ఏం చేయమంటావు? అవునంటే మా పీకలు తెగిపోయేలా ఉన్నాయి. ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. బాబు, నీకో దండం, నీ సంబంధానికో దండం. ఆ రౌడీ రుద్ర ఓ కొరివి. అలాంటి కొరివితో తలగొక్కునేంత ఓపిక మాకు లేదు. ఏదో పిల్లకి మేనమామవి, కాస్త మంచి చెడు తెలిసిన వాడివని నీతో చెబుదామని వచ్చాను, చెప్పాను. అది కాదు సార్. వద్దు బాబు, మాకు మీ మేనకోడలు వద్దు, ఆ రౌడీగాడితో గొడవలు వద్దు. ఈ సంబంధం క్యాన్సిల్ అంతే. వస్తాను. రుద్ర
ఈ సీనయ్య ఏంటి ఇంత కోపంగా వెళ్తున్నాడు? సీనయ్య ఆగు! అరే ఆగవయ్యా, ఆగు! ఆగవయ్యా బాబు, ఏంటా దౌడు? దౌడు కాదు, దాడి. ఏంటి దాడే? ఎవరి మీద? ఇంకెవడి మీద? ఆ రుద్రరాజు మీద. ఆ రుద్రరాజు మీద? ఇవాళ వాడు అంతు చూస్తా. ఆగవయ్య బాబు, అంత అవసరం ఏమొచ్చింది? వచ్చింది కాదు, నా మేనకోడలకు వచ్చిన సంబంధాన్ని వెనక్కి వెళ్ళిపోయేలా చేశాడు. తన రౌడీయిజంతో ఆ పెళ్లి కొడుకుని భయపెట్టాడు. తను తప్ప మా సూర్యుని ఇంకే మగాడు కన్నెత్తు కూడా చూడకూడదని కారు కూతలు పూశాడు. తల్లి లేని పిల్ల కదా, తనేం చేసినా అడిగేవాడు లేడు అనుకుంటున్నాడు. అందుకే ఈ సీనయ్య ఉన్నాడు అని చెప్పడానికి వెళ్తున్నాను. సీనయ్య, ఆ రుద్రరాజు గురించి నీకు పూర్తిగా తెలియదు. ఒంటరిగా వెళ్ళావంటే చాలా ప్రమాదమయ్యా. ఏంటి పిరికి ముందు నూరు పోస్తున్నావా? అక్కడి దాకా వస్తే వెనక్కి తగ్గే సమస్య లేదు. ఇవాళ వాడు నేను తేలిపోవాలి. ఆగవయ్యా, గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అన్నట్టు ఇప్పుడు ఏంటి? ఆ రుద్ర నీ మేనగోడల జోలికి రాకూడదు, అంతేగా? అంతేకాదు, చేసిన తప్పుకి మా సూరికి క్షమాపణ చెప్పాలి. చెప్పిస్తాను. అబ్బా ఇదిగో, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, గొడవ పెద్దదవుతుంది, మాట మాట పెరుగుతుంది, చెయ్యి చెయ్యి కలుస్తుంది. కలిస్తే ఏమవుతుంది? వాడు రౌడీ అయితే నేను కూడా తక్కువేం కాదు. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి ఉక్కు కడ్డీలా మారిన శరీరం నాది. సేనయ్య, నీకు చేత కాదని కాదు, గొడవల్ని పెంచుకుంటూ పోతే ఆ తర్వాత అల్లరయ్యేది నీ మేనగోళ్లే. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఆ వచ్చే సంబంధాలు కూడా రాకపోవచ్చు. అందుకని నా మాట విని నువ్వు వెనక్కెళ్ళిపో. పంతులు, అబ్బా, నేను చెప్పేది మీ మంచికే కదయ్యా. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పేరు నీ వల్ల 10 మంది నోళ్లలో నాంతే ఎంత అప్రదిష్ట. అందుకే ఆ రుద్రరాజుకి నేను నచ్చ చెప్తాను, ఈసారి వదిలే. చెప్పు. ఈ సీనయ్య ఇచ్చిన వార్నింగ్ అని చెప్పు. నా మేనకోడల క్షేమం కోసం నేనేమైనా చేస్తానని, ఎంతకైనా తెగిస్తానని ఆ రౌడీ వెధవకి అర్థమయ్యేలా చెప్పు. లేదో నా ఆటో నగర్లో అయినా సరే, కోటిపల్లి సెంటర్లోనైనా సరే వాడు నేను తేలిపోతుంది. హ! ఓ నాయుడు, కొంప మునిగేలా ఉందే. జరిగిందంతా రుద్రకి అర్జెంటుగా వెళ్ళి చెప్పేయాలి. ఏం కృష్ణ, నీకిక్కడ ఎలాంటి అసౌకర్యం లేదుగా? అబ్బే అలాంటిదేం లేదండి. హ్మ్. మీ ఇల్లు పరిసరాలు అన్నీ బాగున్నాయి. అన్నన్నన్నన్న రుద్రరాజు గారింటికి అతిథిగా వచ్చిన వాళ్ళకి లోటు జరగడమే ఎంత మాట, ఎంత మాట. నామాలు ఉన్న మాటే చెప్తున్నాను కదండి అయ్యా. ధవళేశ్వరం ఆనకట్ట కట్టించినందుకు ఆ ఊరి జనాలు ఇప్పటికీ బ్రిటిష్ వాడైన కాటన్ దొరకి తాము తినే అన్నంలో మొదటి ముద్ద తీసి భక్తిగా విస్తరి పక్కన పెడుతున్నట్టు తమరింట్లో విస్తరేసినోడు ఏ ఊళ్ళో ఉన్నా నోట్లో ముద్ద దిగే ప్రతిసారి మిమ్మల్నే తలుచుకుంటాడు అంటే తమరి ఆతిథ్యం అంత గొప్పగా ఉంటుంది. మరి నిజం చెప్పారండి. మీ ఆతిథ్యం నా జీవితంలో మర్చిపోలేను. మర్చిపోవాలన్నా మర్చిపోలేరంతే. రాజమండ్రిలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మా రుద్రరాజు గారిని మర్చిపోలేరు, ఆ గోదారమ్మ తల్లిని మర్చిపోలేరు. అయ్యా రుద్రరాజు గారు! ఏంటి పంతులు, అంత కంగారుగా ఉన్నావేంటి? కంగారు అని మెల్లగా అంటారేంటండి బాబు? పలుపుతాడు తెంచుకున్న పోట్ల గిత్తలాగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ సేనైని ఆపేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. ఎవడా సీనయ్య? అదేనండి బాబు, తమరిష్టపడ్డారే ఆ పిల్ల సూర్యతేజకి ఈ సేనయ్య మేనమామ. ఆ పిల్లని చేసుకుంటానని వచ్చిన పెళ్లి కొడుకుని తమరు బెదిరించి అతగాడి చేత నో చెప్పించారని తెలిసి ఆ సేనయ్య మీ మీద కోపంతో మండిపడుతూ అగ్గిబరాటాలా వస్తుంటే దారిలో కనిపించిన నేను 4 మంచి మాటలనే నీళ్లు చల్లి శాంతింపజేసేసరికి అబ్బా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతకీ వాడేం చేస్తుంటాడు? ఏదో చేస్తాడులేండి, మెకానిక్ పని. ఆటో నగర్లో అతగాడికి వర్క్షాప్ కూడా ఉంది. ఉంటే ఎవడికి గొప్పంట? నా మీదకే దండయాత్రకు బయలుదేరతాడా? రానివ్వాల్సింది. ఈ రుద్రని చూస్తే వాడికి గుండెలు జారిపోయేవి. అయ్యా,
సంబంధం కలుపుకోవాలనుకున్న చోట చెయ్యాల్సింది యుద్ధం కాదు, అందరినీ కలుపుకుపోవడం. ఆ, మరేనండి అయ్యా, పంతులు గారు చెప్పేది అక్షరాల నిజం. వెయ్యం అందాల్సిన చోట కయ్యం పనికిరాదు మరి. అయితే ఇప్పుడేం చేయాలి? ఆ మాట అడిగారు, భేషుగ్గా ఉంది. ఆ సూర్య వాళ్ళింట్లో వాళ్ళ నాన్న నారాయణరావుకి చిల్లు కానీకున్నంత విలువ కూడా లేదు. పెత్తనం మొత్తం వాళ్ళ ఆవిడదే. అయితే అబ్బా, అయితే అంటారేంటండి అయ్యా? పంతులు గారు చెప్పేది ఆ పిల్లని గెలుచుకోవాలి అంటే ముందు వాళ్ళ పిన్ని ఆవిడ్ని పడగొట్టాలి అని. కరెక్ట్ అయ్యా. ఆ అమ్మాయి వాళ్ళ పిన్నికి డబ్బాష ఎక్కువ. ఎలాగైనా తన కూతురికి ఏ అమెరికా సంబంధాన్నో చూసి కట్టబెట్టాలని తెగ ముచ్చట పడిపోతుందయ్యా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. నోట్లో నాలిక లేని మావగారిని మెత్తగా దువ్వాలి. నోరెట్టుకుని రంకెలేసే అత్తగారి నోటిని నోట్ల కట్టలతో మూసేయాలి. అంతేకాదు? అంతేనండి అయ్యా. ఈ పని గాని చేయగలిగితే ఆ సూర్య ఇక మీదే అనుకోండి. చేస్తాను. నా సూర్యని దక్కించుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, ఏమైనా చేస్తాను. అవసరమైతే నాకు ఎదురొచ్చే ఆ సీనయ్య లాంటి వాళ్ళ నోళ్ళని శాశ్వతంగా మూసేస్తాను. ఆ, రుద్ర గారు, ఏంటిదంతా? ఆ, నే చెప్తానండి అయ్యా. పూలు పళ్ళు స్వీట్లు, కాబోయే అత్తగారికి పట్టు చీర, కాళ్ళు కడిగే మామగారికి పట్టు బట్టలు, ఒక్కగానొక్క మరదలికి అదిరిపోయే గాగ్రా డ్రెస్సు, ఆఖరిగా ఇదేమో నేను చెప్తా. పెళ్లి కూతురు కోసం తెచ్చిన కంచి పట్టు చీర. ఏంటి నారాయణరావు గారు, ఇంకా అర్థం కాలేదా? మా అయ్యగారు సూర్యని ఇష్టపడ్డారు, అందుకే డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ కోసం రెడీగా వచ్చేసారు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారో మీ ఇష్టం. తాంబూలాలు మాత్రం ఇప్పుడే పుచ్చుకోవాలి. ఏమంటారు? కానీ కంగారేం లేదు మావయ్య, కూల్గా ఆలోచించండి.
ఈ పెళ్లికి మీరు ఎస్ అంటే మీ 2 లక్షల బాకీ మాఫీ. అత్తమ్మా, నువ్వు ఎస్ అంటే నీ కూతురికి అమెరికా సంబంధం గ్యారంటీ. నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఇక నా పెళ్లి విషయానికి వస్తే మీరు కట్నం గిట్టం ఏమీ ఇవ్వక్కర్లేదు. ఎదురు కట్నం నేనే ఇచ్చి చేసుకుంటా. అడ్వాన్స్గా ఇదిగో 3 లక్షలు. పెళ్లి నాటికి నగలు చేయించండి నా డార్లింగ్. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? చెంపదెబ్బ కొట్టిన సిగ్గు లేకుండా నిన్ను. ఇదే ఈ స్పీడ్ని చూసే మోజు పడింది. ఇదే ఈ ఫోర్స్ను చూసే ముచ్చట పడింది. ఒప్పుకో డార్లింగ్, నిన్ను నోట్ల కట్టల మీద నడిపిస్తాను. పట్టు పరుపుల మీద. ఛీ, నోరు మీరా. రేయ్ రుద్ర, నీ డబ్బుతో నన్ను కొనాలనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. నువ్వు బెదిరిస్తే అదిరిపోవడానికి, నీ రౌడీయిజానికి గజగజ వణికిపోవడానికి నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. సూర్య తేజ. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు తల వంచడం జరగదు. అయ్యగారు, కంగారు పడకు నామాలు. బుస్సుమంటేనే అది కోడి త్రాచు, కస్సుమంటేనే అది కన్నెపిల్ల. ఈ కస్సుబుస్సులన్నీ కళ్యాణం దాకానే. అన్నన్నన్నన్నా అతమ్మా, ఆలోచించేంత టైం లేదు. మావయ్య పిరికోడు, కానీ నువ్వు తెలివైన దానివి. మ్యాటర్ ఎంత సీరియసో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. సూర్యుని నేను నా దారిలోకి తెచ్చుకుంటాను. మీరు నా దారిలోకి వస్తారో లేదో తేల్చుకోండి. ఎస్ అంటే తాంబూలాలు, నో అంటే తలలు తెగిపోవడాలు. ఎస్ ఆర్ నో చెప్పడానికి 3 నిమిషాలు. 1 ఏమండి, ఒప్పేసుకుందామండి, లేకపోతే చంపేస్తాడు. అందుకని దాని గొంతుకు వస్తావా? కాదంటే మన గొంతు కోస్తాడు. 2 మీరింకేం మాట్లాడకండి, రండి. అది కాదే. నాన్న ఊ అనండి నాన్న, నాకు అమెరికా సంబంధం వస్తుంది. ప్లీజ్ నాన్న. ఏమండి, ఒప్పుకోండి. ఫైనల్ చెప్పేస్తున్నాను. ఆగలుడు, ఈ సంబంధానికి మేము ఒప్పుకుంటున్నాం. ఇది తెలివైన నిర్ణయం అంటే. అతమా, ఈ 3 లక్షలతో సూరికి నగలు చేయించండి. అలాగే అల్లుడు. రేయ్, రేయ్, వచ్చిన పని అయిపోయింది, పదండి.